మాయా వెదురు కూలర్. మణిపురం అనే గ్రామంలో రామయ్య అనే పేరుగల వ్యక్తి తన చిన్న సంతోషకరమైన కుటుంబంతో కలిసి నివసించేవాడు. రామయ్య రోజువారీ కూలీ కార్మికుడు. అతని సంపాదన చాలా తక్కువ. కాని అతను సంపాదించిన దానితోనే సంతృప్తిగా జీవించేవాడు. రామయ్య ఇంటి సమీపంలో వీరేశం అనే పేరుగల వ్యాపారవేత్త నివసిస్తూ ఉండేవాడు. వీరేశానికి కూలర్స్ బిజినెస్ ఉంది. అతను డబ్బు పరంగా ఎంతో ధనవంతుడు. కాని అతని మనసు మాత్రం చాలా హీనమైనది. ఎప్పుడూ కూడా స్వార్థానికి నిలువెత్తు రూపంలా తిరుగుతూ ఉంటాడు. ఒకరోజు రాత్రి రామయ్య కొడుకుకి చాలా తీవ్రమైన జ్వరం వచ్చింది. అప్పుడు అతని భార్య కవిత అతనితో ఇలా చెప్పింది, ఏమండి, జ్వరంతో మన మున్నా శరీరం చాలా వేడిగా ఉంది. పైగా వాతావరణం కూడా చాలా వేడిగా ఉంది. అందువల్ల మున్నా చాలా ఇబ్బంది పడుతున్నాడు. మీరు వెళ్లి వీరేశం గారిని బ్రతిమిలాడి ఈ ఒక్క రాత్రికి ఓ కూలర్ ఇవ్వమని అడగండి. వీరేశంని కూలర్ అడగడం కోసం రామయ్య అతని ఇంటికి వెళ్లాడు. అయ్యా, మా అబ్బాయికి జ్వరం ఎక్కువగా ఉంది. ఈ వేడి వాతావరణం వల్ల అతని అనారోగ్యం చాలా ఎక్కువ అవుతుందయ్యా. వీరేశం గారు, ఈ ఒక్క రాత్రికి మీ కూలర్ ఇచ్చి సహాయం చేస్తే నేను మీకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానయ్యా. మళ్ళీ ఉదయాన్నే మీ కూలర్ని తీసుకొచ్చి ఇచ్చేస్తానయ్యా. నా దగ్గర కూలర్స్ అమ్మడానికి మాత్రమే ఉన్నాయి, అంతేకాని నీలాంటి బికారీ జనాలకు ఫ్రీగా ఇవ్వడానికి కాదు. అర్థమైందా? ఈ రాత్రిపూట నా నిద్ర చెడగొట్టడానికి మళ్ళీ రావద్దు. వీరేశం మాటలకి రామయ్య మరో మాట మాట్లాడకుండా నిరాశ చెంది ఇంటికి తిరిగి వచ్చాడు. ఏమైందండి, కూలర్ ఇవ్వలేదా? లేదు, ఇవ్వలేదు. కానీ నువ్వేం బాధపడకు కవిత. మనమున్నా ఒక్క రాత్రి కాదు, ఇక నుండి ప్రతి రాత్రి కూలర్ పెట్టుకొని నిద్రపోతాడు. ఎందుకంటే నేనొక కొత్త కూలర్ని తయారు చేస్తాను. అవును. రామయ్య ఇంటి ప్రాంగణంలోని కొన్ని వెదురు కర్రలున్నాయి. అలాగే ఒక పాత ఫ్యాన్, వాటర్ మోటార్ తీసుకుని రాత్రంతా కష్టపడి ఒక వెదురు కూలర్ని తయారు చేశాడు. దానిని తన కొడుకు వద్దకు తీసుకువెళ్లి ఆన్ చేశాడు. ఆహా, అద్భుతమండి! నిజంగా మీ వెదురు కూలర్ ఏసీ కన్నా బాగా పనిచేస్తోంది. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, మనం కూడా వెదురు కూలర్స్ ని తయారు చేసి అమ్మడం మొదలు పెడదాం. రామయ్యకి కవిత చెప్పిన సలహా సరైనదిగా అనిపించింది. రామయ్య తన స్నేహితుడి దగ్గర కొంత డబ్బు అప్పుగా తీసుకుని ఫ్యాన్, మోటార్ మరియు అతను అవసరమైన అన్ని వస్తువుల్ని తెచ్చి వెదురు కూలర్స్ ని తయారు చేసి అమ్మడం ప్రారంభించాడు. జనాలకి రామయ్య తయారు చేసిన వెదురు కూలర్స్ చాలా బాగా నచ్చాయి. మొదటి రోజునే 15 కూలర్స్ అమ్ముడయ్యాయి. మెల్లమెల్లగా వీరేశం యొక్క కూలర్ అమ్మకాలు చాలా దారుణంగా తగ్గిపోయాయి. ఈ రామయ్య దేనికి పనికిరాడు. అలాంటిది ఈ రోజు నాలాంటి పెద్ద వ్యాపారస్తుడితో పోటీ పడుతున్నాడు. కానీ నా పేరు వీరేశం. ఇలాంటి వాళ్లకి సరియైన గుణపాఠం చెప్పడం నాకు బాగా తెలుసు. ఓ రోజు రాత్రి వీరేశం రామయ్య ఇంటికి వెళ్లి వెదురు కూలర్స్ కి నిప్పంటించాడు. ఉదయాన్నే లేచి బూడిదైన తన కూలర్స్ చూసి రామయ్య హతాశుడయ్యాడు. ఇక ఆ పనిని వదిలేసి మునుపటిలా రోజువారీ కూలీ పనులకి వెళ్తున్నాడు. ఒకరోజు రాత్రి రామయ్య నిద్రపోతున్నప్పుడు ఒక వెదురు కూలర్ తన కలలోకొచ్చి ఇలా చెప్పింది, నువ్వు చాలా కష్టపడి ఎంతో ప్రేమగా నన్ను నీ కొడుకు కోసం తయారు చేసావు. జీవితంలో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, కానీ వాటమి నొప్పుకొని అక్కడే ఆగిపోకు. రామయ్య, నువ్వు మళ్ళీ వెదురు కూలర్స్ని తయారు చేయడం మొదలుపెట్టు. ఈ విషయంలో నేను నీకు సహాయం చేస్తాను. నువ్వు నన్ను ఆన్ చేసినప్పుడల్లా నా నుంచి ధనం బయటకొస్తుంది.
నిద్రలోంచి మేల్కొని కలలో చెప్పింది తలుచుకుని ఆత్రుతగా వెళ్లి వెదురు కూలర్ని ఆన్ చేశాడు. నిజంగానే అందులోంచి నోట్లు బయటకొచ్చాయి. కూలర్ నుండి అలా డబ్బు వర్షంలా పడ్డం చూసిన రామయ్య ఆశ్చర్యపోయాడు. మాయా వెదురు కూలర్ కారణంగా రామయ్య ఇల్లు సుఖ సంతోషాలతో మళ్లీ కళకళ్లాడింది. ఒకరోజు మాయా వెదురు కూలర్ గురించిన వార్త వీరేశానికి తెలిసింది. అతని మనసులో దురాశ మొదలైంది. ఎలాగైనా ఏదో ఒకటి చేసి దానిని దక్కించుకోవాలి అనుకున్నాడు. అందుకోసం ఒకరోజు రాత్రి అవకాశం చూసుకుని వీరేశం రామయ్య ఇంట్లోకి ప్రవేశించాడు. వెదురు కూలర్ని దొంగతనం చేయడం కోసం అతను తన చేతులతో దాన్ని పట్టుకున్నాడు. వెంటనే అతనికి దాని నుండి కరెంటు షాక్ తగిలింది. ఆ షాక్కి గట్టిగా అరవడం వల్ల దొంగతనం చేస్తూ పట్టుబడిపోయాడు. మరి ఇలాంటి మంచి మంచి పద్యాలు, పాటలు, కథలు చూడాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ అమ్మా నాన్నలకు చెప్పి మాకు సబ్స్క్రైబ్ చేయించరా? ఈలోగా మేము మీకోసం బోలెడు వీడియోలను తయారు చేసే ప్రయత్నంలో ఉంటాం. అంతవరకు సెలవా మరి. టాటా.